హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం అద్భుతమైన జీరా గార్లిక్ ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. 3 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకుని ఇలా సన్నగా తొరుక్కోండి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా చిన్నగా తొరిగి పెట్టుకోండి. 4 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని ఇలా సన్నగా తొరిగి పెట్టుకోండి. 1 చెంచాడు ధనియా పౌడర్, 1 అర చెంచాడు జీరా పౌడర్ తీసుకోండి. 2 రెబ్బల కరివేపాకు తీసుకోండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని చీలికలుగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఒక మూకుడు పొయ్యి మీద పెట్టి 2 చెంచాలు నూనె వేసుకుని మన దగ్గర ఉన్న బంగాళదుంప ముక్కలన్నీ వేసేయండి. వేసేసి అటు ఇటు 2 నిమిషాలు కలిపెట్టి పచ్చిమిరపకాయ చీలికల ముక్కలు కరివేపాకు కూడా వేసేసి అటు ఇటు కలపండి. 1 నిమిషం వేగిన తర్వాత పసుపు 1 పావు చెంచాడు వేసి కలపండి. బాగా కలిసిన తర్వాత వెల్లుల్లిపాయ చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయండి. వేసేసి బాగా కలపండి. బాగా కలిపి కింద నుంచి పైకి పైనుంచి కిందకి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేయండి. వేసేసి ఇవి కూడా బాగా కలిసేంత వరకు చక్కగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టండి. 3 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత తీసారనుకోండి, కనీసం 30-40% వేగి ఉడికి ఉంటుంది. శుభ్రంగా బాగా కలిపెట్టండి. మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు ఉంచారా, 70% మగ్గిపోయి ఉంటుంది చక్కగా. బాగా కలిపెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కూరకి సరిపడా ఉప్పు వేయండి. నేను ఇక్కడ 1 చెంచాడు దాకా వేసాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి 1 చెంచాడు దాకా పట్టింది నాకు. బాగా కలపండి. ఇంకొక 2 నిమిషాలు అలా చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండండి. ఎందుకంటే మళ్ళీ మాడి అడుగంటే అవకాశం ఉంది కాబట్టి. ఇలా కలిపిన తర్వాత మన దగ్గర తయారుగా ఉన్న ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా వేసేసి బాగా ముక్కలన్నిటికీ ఆ పొడి పట్టేటట్టుగా బాగా కలపండి. అన్ని ముక్కలకి సమానంగా పట్టింది అనుకున్న తర్వాత ఇంకా ఇందుట్లో మనం కారం వేయాల్సిన పనేం లేదండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మంచి కారంగా ఉంటే సరిపోతుంది ఆ కారం. మళ్ళీ కారం వేస్తే కారం ఎక్కువ అవుతుంది. ఇందుట్లో వేసే వెల్లుల్లి రబ్బరు కారం సరిపోతుంది. 2 నిమిషాలు బాగా కలిపెడితే అయిపోయింది. అద్భుతమైన ఆలు ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.